ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు పట్టణ ప్రజలకు, మరి చుట్టుపక్కల పరిసరాల ప్రజలకు తెలియజేయండి ఏమనగా, రేపటి నుంచి మార్చి 1 నుంచి ప్రకాశం జిల్లాలో అంటే స్టేట్ మొత్తం కూడా ఈ ఫైన్స్ ఏదైతే ఎంవి యాక్ట్ ఎన్హాన్స్ అయిందండి, కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందుకని అందరికీ తెలియపరచాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్లో ఉండాలని చెప్పేసి ఈ చిన్న కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారు అయిన దామోదర్ సార్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో గమనించినట్లయితే ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉన్నారో, 2 వీలర్స్ అవనివ్వండి, 4 వీలర్స్ ఏదైనా సరే అవనివ్వండి, అంతకుముందు చాలా తక్కువ మినిమం ఫైన్స్ ఉండేవండి. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఏదైతే ఉందో, అంతకుముందు హెల్మెట్ లేకపోతే 100 రూపీస్ ఫైన్, 35 రూపీస్, 135 రూపీస్ ఉండేది. ఇప్పుడు అది డైరెక్ట్గా 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్ ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి రేపటి నుంచి 1000 రూపీస్ ఫైన్ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బండి నడిపే వాళ్ళే కాదండి, బండి వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ చట్టం అమెండ్మెంట్ అవుతుంది. వాళ్ళకు కూడా వెనక ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి హెల్మెట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్, వితౌట్ లైసెన్స్ అనేది ఎవరికైతే లైసెన్స్ లేకుండా బండి నడుపుతారో వాళ్ళకి రేపటి నుంచి 5000 ఫైన్ వేయడం జరుగుతుంది. 5000 అనౌన్స్ అయిందండి. మూడోది వచ్చేసి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫస్ట్ టైం అయితే 2000, అదే మళ్ళీ రెండోసారి కానీ మళ్ళీ తిరిగినట్లయితే ఆటోమేటిక్గా 4000 ఫైన్ పడడం జరుగుతుంది. ఆ పొల్యూషన్ లేకపోతే 1500 పడడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే డేంజరస్ డ్రైవింగ్ అంటాం, డేంజరస్ డ్రైవింగ్ అవనివ్వండి, లేకపోతే స్పీడ్ డ్రైవింగ్, లేకపోతే ఇంకా అంటారు ఏదైతే డేంజర్ డ్రైవింగ్ ఉందో దానికి మాత్రం 100% 1500 నుంచి 10,000 దాకా ఫైన్ వేయచ్చండి. దాన్ని కేటగిరీలో దాని ప్రకారం దాన్ని వేయడం జరుగుతుంది. ఎవరైతే ఆటోలో ఉంటారో, యూనిఫామ్ లేకుండా నడుపుతూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఆఫెన్స్ అయితే 150 రూపీస్, రెండోసారి మళ్ళీ దొరికినట్లయితే 300 రూపీస్ వేయడం జరుగుతుంది. అది ఏదైతే అబ్జెక్షన్ చెకింగ్ ఆఫీసర్ ఉంటారో, చెకింగ్ ఆఫీసర్ వాళ్ళ యొక్క విధుల్ని అబ్జెక్ట్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే 750తో స్టార్ట్ అయ్యి ఫైన్ వేయడం జరుగుతుంది. ఇంకా సీట్ బెల్ట్ లేకపోతే, ఏదైతే హెల్మెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో, అదే సీట్ బెల్ట్ లేకుండా కానీ యాక్సిడెంట్లు అవ్వడానికి చాలా ఎక్కువ ఉన్నాయి అవకాశాలు, వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఏదైతే ఇంకా రేసింగ్ ట్రయల్ స్పీడ్ అంటారో, చాలామంది పిల్లలు తెలియక లైసెన్స్ లేకుండా పేరెంట్స్ ప్రేమతో బళ్ళు కొనుస్తూ ఉంటారు. వాళ్ళు ఆనందం కోసం నాలెడ్జ్ లేకుండా రేసింగ్ ట్రయల్స్ నడుపుతుంటారు. వాళ్ళకు కూడా 5000 నుంచి 10,000 వరకు ఫైన్స్ వేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయండి. తర్వాత ఓవర్ స్పీడ్ కూడా 1000 రూపీస్ ఉన్నాయి, ట్రిపుల్ రైడింగ్ కూడా 1000 రూపీస్ ఉన్నాయండి. ఈ విధంగా రేపటి నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరూ కూడా గమనించాలి, అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు కూడా ఈ ఫైన్స్ బారిన పడవద్దు. మనతో పాటు మన యొక్క ఎదురు వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలి. అందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా మా ప్రకాశం ట్రాఫిక్ పోలీస్కి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.